రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఐరాడ్స్ అంటే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ వెబ్ ఆప్షన్లకు వినియోగించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను అత్యంత ఖచ్చితత్వంతో విశ్లేషిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో రహదారి భద్రతా చర్యలు చేపట్టేందుకు వీలుగా దీన్ని ఉపయోగించనున్నారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్నారు పోలీసులు. అసలు ఏంటి ఐరాడ్స్, ఏంటి యాప్? ఐరాడ్ యాప్ను జాతీయ సమాచార కేంద్రం ఐఐటి మద్రాసు సంయుక్తంగా అభివృద్ధి తయారు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఫోన్ లేదా వెబ్ ద్వారా ఈ యాప్ను వాడే వీలుంది. ప్రాంతాల వారీగా రోడ్డు ప్రమాదాల కారణాలను ఇందులో చూసుకునే వీలుంటుంది. ప్రతి ఠాణాలో కనీసం 4 ఈ యాప్ వినియోగించేలా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణం ఎలా జరిగింది, లోపం ఎక్కడుంది, డ్రైవర్ తప్పిదమా, రోడ్డు ఇంజనీరింగ్ లోపముందా అనే అంశాలను రియల్ టైంలో నమోదు చేస్తారు. కారణాలను చూపిస్తారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డేటా ఆధారంగా అవసరమైన రహదారి విస్తరణ, ఇతర జాగ్రత్తలకు చర్యలు తీసుకుంటుంది. మరి ఈ యాప్ వల్ల కలిగే లాభాలేంటి? చాలానే ఉన్నాయంటున్నారు పోలీసులు. డేటా నమోదుతోనే సరిపెట్టకుండా ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటారు. కొన్ని చోట్ల రహదారి ఇంజనీరింగ్ లోపముంటే ఇంకొన్ని చోట్ల పెద్ద మలుపులు ఉంటాయి. మరికొన్ని చోట్ల సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటికి పరిష్కారం వెతుకుతారు. కొన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ యాప్ వాడకంలో ఇతర శాఖల భాగస్వామ్యం ఉంటుందా అంటే ఉందంటే చెప్పాలి. ఈ యాప్ సమాచారం పోలీసులకే కాకుండా రహదారి భద్రత, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, న్యాయ విభాగానికి చెందిన స్థానిక అధికారులకు అందిస్తుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలిలో ఆయా శాఖల తరపున అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు యాప్ ఎలా ఉపయోగిస్తారు, దీనివల్ల కలిగే లాభాలేంటి అనే అంశాలను రిటైర్డ్ ఏసీపీ సైబర్ క్రైమ్లో కీలకంగా పనిచేసిన ఉమాపతి ద్వారా తెలుసుకున్నారు. ఇక ఈ యాప్ పోలీసులకే కాకుండా రహదారి భద్రత, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, న్యాయ విభాగానికి చెందిన స్థానిక అధికారులకు అందజేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలిలో ఆయా శాఖల తరపున అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు యాప్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల కలిగే లాభాలేంటి అనే అంశాలను రిటైర్డ్ ఏసీపీ సైబర్ క్రైమ్లో కీలకంగా పనిచేసినటువంటి రెడ్డన్న సార్ మన మధ్యలో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ యొక్క యాప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటనేది వారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అసలు ఈ యాప్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ యాప్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు ఈ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ ఏమైతే ఉందో అది వెబ్సైట్ ద్వారా మనం ఫోన్లలో వినియోగించుకోవచ్చు. యాక్సిడెంట్ అయిన తురంతే అంటే ఇమీడియట్ గానే మనకి అసలు ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది అనే దానిపైన విశ్లేషణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ అథారిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత లీగల్ కూడా, వీళ్ళందరికీ కూడా ఈ యాక్సిడెంట్ అయిన సమాచారాన్ని ఒకేసారి తెలియపరుస్తారు. ఇంకోటి ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది అనే దానిపైన విశ్లేషణ చేస్తారు. టర్నింగ్స్ ఉన్నాయా, కర్వ్స్ ఉన్నాయా, లేదు ఇంజనీరింగ్లో ఫాల్ట్ ఉందా, ఆ తర్వాత చాలా సందర్భాల్లో సూచికలు ఉండవు. ఇక్కడ మలుపు ఉందనో, ఇంకోటి ఉందనో, లేదు స్పీడ్ బ్రేకర్స్ ఉందనో, ఈ ఎక్కడైతే ఇవన్నీ ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ల్యాప్స్ని ఎత్తి వచ్చి యాక్సిడెంట్ అయిన అక్కడికి చేరుకొని, ఇప్పుడు సపోజ్ హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అంబులెన్సెస్ కానీ అట్లాంటివి ఇమీడియట్గా అక్కడికి చేరడానికి, ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్ ఎక్కడి నుంచి ఉంది, ఎవరి లిమిట్స్లో ఉంది అనేది ఇమీడియట్గా తెలుస్తుంది. అదే కాకుండా దీన్ని ఉపయోగించేటువంటి వ్యవహారం ప్రతి పోలీస్ స్టేషన్లో 4 శిక్షణ ఇస్తారు. సో ఆ శిక్షణ ద్వారా అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు కానీ లోకల్ పోలీసులు కానీ చేరుకొని ఎందుకు జరిగింది అనేటువంటిది
ఆ రోడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అక్కడికి చేరుకొని దాన్ని ఏ విధంగా నివారించాలి, ఎందుకు జరిగింది యాక్సిడెంట్ అనేది కూడా ఇక్కడ ఇమీడియట్ గా జరుగుతుంది, తెలుసుకుంటారు. తెలుసుకొని దాని నివారణని అంటే ఏ విధంగా చేస్తే ఈ యాక్సిడెంట్లు తగ్గుతాయి అనే దానిపైన. సార్ చెప్పండి సార్, చెప్పండి, వాయిస్ వినిపిస్తుంది. హలో, చెప్పండి సార్. అదే అయితే దీన్ని సూచికగా గుర్తించి దాన్ని ఇప్పుడు సపోజ్ బెండ్ కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దాన్ని ఏమి నివారించాలంటే ఏం చేయాలి. సో అదే విధంగా స్పీడ్ బ్రేకర్స్ ఉండి స్పీడ్ బ్రేకర్ లేకుండా కూడా యాక్సిడెంట్ అవుతాయి. హెవీ స్పీడ్ అంటే 40 కిలోమీటర్ల స్పీడ్ బదులు 80 కిలోమీటర్ల స్పీడ్ పోయేటట్లయితే దాన్ని అక్కడ ఒక సూచిక పెట్టాలి. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి. ఇట్లాంటివన్నీ కూడా సూచనలు ఇస్తారు. సూచనలు ఇచ్చి అట్లీస్ట్ ఆ స్పాట్లో ఆ రోడ్లో ఎంతవరకు యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్లో 50% తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదే ఇంజనీరింగ్ సపోజ్ రైట్ టర్నింగ్ ఉండి లెఫ్ట్ సైడ్ రోడ్డు బెండ్ అయి ఉండి షింక్ అయి ఉంటే దాన్ని ఇంజనీరింగ్ ఫాల్ట్ అంటారు. ఆ ఇంజనీరింగ్ ఫాల్ట్ని మున్సిపల్ అథారిటీ వాళ్ళు సరిచేయాలి. ఆటోమేటిక్గా ఈ యాప్ వల్ల ఈ యాక్సిడెంట్ అయిన సమాచారాన్ని మున్సిపల్ శాఖకి, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా చేరుతుంది. అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్కు చేరుతుంది. సో సపోజ్ ఇంజనీరింగ్ ఫాల్ట్ ఉంటే ఆ యాక్సిడెంట్ వల్ల ఇంజనీరింగ్ ఫాల్ట్ ఉంది కాబట్టి ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో అతనికి వెలుసుబాటు కల్పించేటువంటి వ్యవహారం జరుగుతుంది అక్కడ. లేకపోతే అనవసరంగా ఆ మనిషిని అబ్బాయినానండి, డ్రైవర్ ఫాల్ట్ లేకపోయినా ఇంజనీరింగ్ ఫాల్ట్ వల్ల జరిగింది కాబట్టి హీ విల్ బి ఎక్స్క్యూజ్డ్. ఆ విధంగా యాక్సిడెంట్కి ఎవరు బాధ్యులు అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటా, రోడ్ సేఫ్టీలో ఇదా, మున్సిపల్ డిపార్ట్మెంటా, ఇంజనీరింగ్లో ఫాల్ట్ ఉందా అనే దానికి లీగల్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భాగస్వామ్యం అయి ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిడెంట్ రియల్ టైం యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనే దానికి క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలవుతుంది. అందువల్ల ఈ యాప్, ఈ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకుంటే ఆ రోడ్లో ఆ రహదారిలో పయనించే వాళ్ళు యాక్సిడెంట్లు చాలా వరకు 50% వరకు తగ్గించడానికి వీలవుతుంది. సరే, మరి ఈ యాప్ని ఫోన్ లేదా వెబ్ ద్వారా కూడా ఉపయోగించే అవకాశం ఉంటుందా? ఎస్, ఫోన్ ద్వారా ఇప్పుడు అన్ని ఫోన్లలో కూడా, స్మార్ట్ ఫోన్లలో కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ రోడ్లో వినియోగించుకోవడానికి ఆ రహదారిలో పయనించేటప్పుడు ఆ యాప్ ద్వారా మీకు అంటే ఏ విధంగా అయితే యాక్సిడెంట్లని తగ్గించుకోవచ్చునో సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ రోడ్లో పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యాప్ని వినియోగించుకుంటే యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గే ప్రమాదాల నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. సార్, మరి ఈ యాప్ వల్ల కలిగే అంటే పూర్తిగా ఉండేటువంటి లాభాలు ఏంటి సార్? అసలు ఒకటేమంటే కర్వ్స్ ఉన్నాయనుకోండి, స్పీడ్లో స్లోగా పోతారు. ఆ తర్వాత అదేవిధంగా మీకు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అనుకోండి, ముందుగా సూచనలు ఉంటే దాని ప్రకారం స్పీడ్ పోవడానికి వీలవుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్ అయిన ఇమీడియట్గా మీ దగ్గర ఎవరు లేరు, మీరు యాక్సిడెంట్ అయిపోయి స్పృహ తప్పి పడిపోయినారు, ఈ యాప్ వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్కి పోతుంది. అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్కి పోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాగ పోతుంది. కాబట్టి ఆ సురక్షితంగా ఆ యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఒక అంబులెన్స్ వచ్చి ఇమీడియట్గా అతన్ని హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా పోతుంది. కాబట్టి దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి సమాచారం పోతుంది. కాబట్టి డాక్టర్లను అలర్ట్ చేస్తారు. అదేవిధంగా అతని ఇప్పుడు దానివల్ల మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఒకవేళ బ్లడ్ అవసరమైతే ఇమీడియట్గా ఆ బ్లడ్ని సమీకరించటం ఇట్లాంటివి జరుగుతాయి. అదేవిధంగా డాక్టర్లు కూడా అలర్ట్గా ఉండి ఆ పేషెంట్కి కావాల్సిన అవసరమైనటువంటి చికిత్స ఇమీడియట్గా అందించడానికి వీలవుతుందండి. సార్, ఈ యాప్ ఏ రాష్ట్రాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు? అంటే ఇప్పటివరకు అయితే మంచి ఫలితాలు వస్తున్నాయని కూడా చెప్పారు. మనగా ఏ రాష్ట్రాల్లో ఇప్పటివరకు అయితే ఉపయోగించారు సార్? ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం వరకు కొంతవరకు కర్ణాటకలో కొంతవరకు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే కొన్ని రాష్ట్రాల్లో అంటే తమిళనాడు ఒకటి, ఆ తర్వాత బెంగళూరు అంటే కర్ణాటకలో ఒకటి కొంతవరకు ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ మెట్రో పాలిటన్ సిటీస్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఇంకా
ఇది ఇంకా కొందరు మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీని గురించిన సమాచారం రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ ద్వారా కానీ, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కానీ అందరికీ తెలియపరిస్తే డెఫినెట్గా అందరూ ఉపయోగిస్తే దీని గురించిన సమాచారం అందరిలో లేదు ఇప్పుడు. అదే గన అందరినీ ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ని చేసుకుంటే డెఫినెట్గా అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోగలిగితే డెఫినెట్గా దీని సమాచారం ద్వారా యాక్సిడెంట్లని నివారించవచ్చు. అదేవిధంగా హెల్త్ పరంగా వచ్చేటువంటి ఏదైతే ఇప్పుడు ఇమీడియట్గా యాక్సిడెంట్ అయింది, దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయింది, ఆ విధంగా చేర్చుకోగలిగితే డెఫినెట్గా దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కొంతలోనే అంటే చాలా తక్కువ మందే దీన్ని ఉపయోగిస్తున్నారు. దీని గురించిన సమాచారాన్ని పౌరులకి తెలియపరచగలిగితే, అందరూ యాప్ని ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని ఫలితాలని చవిచూడడానికి వీలవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.